హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 సినిమా బులెటిన్. రవితేజ కిషోర్ తిరుమల కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. కేతికా శర్మ, ఆచికా రంగనాథ్ కథానాయకులు. ఎస్ఎల్వి సినిమా సంస్థ రూపొందిస్తుంది. ఈ చిత్రం కోసం అనార్కలి అనే టైటిల్ అనుకుంటున్నారని ఇదివరకు వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాకు ఇప్పుడు భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సరదా టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. సాధారణంగా భక్త మహాశైలకు విజ్ఞప్తి అంటుంటాం. ఇది భర్తల కథ కాబట్టి టైటిల్ ని అలా మార్చారు. 2026 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది ప్లాన్. షూటింగ్ శరవేగంగా సాగుతుంది. త్వరలోనే ఫస్ట్ లుక్ విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. గ్లిమ్స్ కూడా రెడీ చేశారు. దసరా సందర్భంగా టైటిల్ ప్రకటిద్దామనుకున్నారు. కానీ రవితేజ చేతిలో మాస్ జాతర సినిమా ఉంది. ఈ నెల 31న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అది అయ్యాకే కిషోర్ తిరుమల సినిమా ప్రమోషన్లు మొదలు పెట్టాలని భావిస్తుంది చిత్ర బృందం. 2026లో సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో అన్ని కుటుంబ కథా చిత్రాలే. రాజా సాబ్లో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. మన శివశంకర్ ప్రసాద్ గారు ఎలాగూ ఫ్యామిలీ డ్రామానే. రవితేజ సినిమా కూడా ఆ కోవలోని కథే. రిషబ్ శెట్టి దర్శకత్వంలో నటించిన కాంతారా చాప్టర్ 1 సినిమా థియేటర్లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. శాటిలైట్ రైట్స్ ను జీ నెట్వర్క్ కొనుగోలు చేసింది. రుక్మిణి వసంత్, జైరామ్, గుల్హాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీకి అజనిక్ లోక్నాథ్ సంగీతం అందించారు. నిన్న ఎక్స్ లో వరుస పోస్టులు చేసిన టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ అకౌంట్ కనిపించకుండా పోయింది. కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ ఆయన చేసిన పోస్టులపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వచ్చింది. అయితే తాజాగా ఎక్స్ లో ఆయన అకౌంట్ కోసం వెతికితే కనిపించలేదు. ఈ క్రమంలో ఆయన అకౌంట్ ను బ్లాక్ చేశారా లేదంటే ఎక్స్ ఏమైనా చర్యలు తీసుకుందా అనేది తెలియాల్సి ఉంది. దసరా వేళ బాలీవుడ్ నటి సిమీ గరేవాల్ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. డియర్ రావణ్, టెక్నికల్ గా మీరు చాలా చెడ్డవారు కాదు, చిలిపివారు. సీతకు మంచి ఆహారం, ఆశ్రయం ఇచ్చారు. మహిళా సెక్యూరిటీ గార్డ్స్ ను పెట్టారు. మ్యారేజ్ రిక్వెస్ట్ ను వినయంగా చెప్పారు. రాముడు చంపుతున్నప్పుడు క్షమాపణలు చెప్పారు. మా పార్లమెంట్ లో చాలా మంది కంటే మీరు చాలా ఎడ్యుకేటెడ్ అని పేర్కొన్నారు. దీనిపై విమర్శలు రావడంతో పోస్ట్ ను వెంటనే డిలీట్ చేశారు. ఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రారంభించారు. భారత్ లో తొలిసారిగా ఫ్రాంచైజ్ విధానంలో ఆర్చరీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇవాళ నుంచి అక్టోబర్ 12 వరకు జరిగే ఈ లీగ్ కు చరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. రామాయణ మహాభారతాలలో ఆర్చరీకి అనుబంధం ఉంది. నేను RRR లో ఆర్చర్ గా నటించాను. ఏపీఎల్ ఐకానిక్ లీగ్ గా మారనుంది అని చరణ్ వ్యాఖ్యానించారు.